బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజకీయాల్లో సంచలనం నమోదు చేస్తూ బాంకీపూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన విజయ దుందుభి మోగించారు. బీజేపీకి బలమైన కోటగా భావించే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీహార్ ఎన్నికల చరిత్రలో జనసురాజ్ పార్టీ బోణి కొట్టి తొలి చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆరంభం నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ప్రశాంత్ కిషోర్ చివరకు ప్రత్యర్థి నీరజ్ సిన్హాను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. ఈ గెలుపుతో బీహార్ రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభమైందని, జనసురాజ్ పార్టీ ప్రభావం రాబోయే రోజులు మరింత పెరగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో సంచలనం నమోదు చేస్తూ బాంకీపూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన విజయ దుందుభి మోగించారు. బీజేపీకి బలమైన కోటగా భావించే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా బీహార్ ఎన్నికల చరిత్రలో జనసురాజ్ పార్టీ బోణి కొట్టి తొలి చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆరంభం నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ప్రశాంత్ కిషోర్ చివరకు ప్రత్యర్థి నీరజ్ సిన్హాను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. ఈ గెలుపుతో బీహార్ రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభమైందని, జనసురాజ్ పార్టీ ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, ప్రశాంత్ కిషోర్ గెలుస్తారని ఎవరైనా ఊహించారా? ఇది బీజేపీకి గట్టి షాక్ అని అనుకోవచ్చా? ఎస్ విద్య, బీహార్లోని బాంకీపూర్ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ మొట్టమొదటిసారిగా జెండా ఎగరవేసింది. దీన్ని అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ బీహార్లోని బాంకీపూర్లో ఉప ఎన్నికల్లో భారీ విజయంతో అక్కడ జెండా ఎగరవేశారు. మొట్టమొదటిగా జనసురాజ్ పార్టీ తొలి విజయంగా చెప్పుకోవచ్చు ఇది. అది కూడా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నితిన్ నబీన్, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అక్కడ నుండి తను ఖాళీ చేసిన స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ పీకే, ఎన్నికల వ్యూహకర్త, దేశానికి అందరికి తెలిసిన వ్యక్తి, అందరికి సుపరిచితమైన వ్యక్తి పీకే. ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉన్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం జనసురాజ్ పార్టీతో తను స్థాపించారు. దాంతో మొట్టమొదటిసారిగా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయారు. కానీ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కంచుకోట, బీహార్లోని బాంకీపూర్ అనేది బీజేపీ పార్టీకి అదొక కంచుకోట. ఇప్పటికీ 5-6 సార్లు బీజేపీ పార్టీ వరుసగా కాషాయ జెండా ఎగరవేసింది ఆ బాంకీపూర్లో. అది కూడా ప్రత్యేకత ఏంటంటే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన స్థానం. దీంతో బీజేపీకి ఇది ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నీట్ పేపర్ ఆందోళన తర్వాత, ఈ అంశం తర్వాత బీజేపీకి ఇది ఒక గట్టి దెబ్బగా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ ఖాళీ చేసిన స్థానాన్ని అక్కడ ప్రశాంత్ కిషోర్ కైవసం చేసుకోవడం, జనసురాజ్ పార్టీ జెండా ఎగరవేయడం అంటే బీజేపీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బగా కూడా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో బీహార్ పార్టీలో ఒక నూతన రాజకీయం, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా ఎన్నికలు ఎంతోమంది విశ్లేషకులు భావిస్తున్నది ఈ రిజల్ట్ని బట్టి చెప్పుకోవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే 20,000 మెజార్టీ పైగా ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం అంటే వరుసగా బీజేపీకి అదొక కంచుకోటగా ఉంది. బీహార్లో కంచుకోట అని చెప్పుకోవడానికి ప్రధానంగా బీజేపీ పార్టీకి బాంకీపూర్, అలాంటి బాంకీపూర్ పైనే గురిపెట్టి ప్రశాంత్ కిషోర్ గురిపెట్టి కొట్టడం, అక్కడ జెండా ఎగరవేయడం అంటే ఇది అంత ఆషామాషి ఏం కాదని చెప్పుకోవచ్చు విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ. కానీ బీజేపీ పార్టీకి బీహార్ నుండే మొదలవుతుందా అనేది కూడా ఎంతోమంది ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అంటే ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా ఎన్నికల వ్యూహకర్తగా తనదైన ముద్ర వేస్తూ దేశ రాజకీయాల్లో కీలకంగా అనేక అగ్ర పార్టీలకు, జాతీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికల వ్యూహాలకు తనదైన పేరుగా తను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ మొదటి విజయం ఈ బీజేపీ పార్టీ బీహార్ నుంచి ఏదైతే బాంకీపూర్ ఉందో అక్కడ నుండే మొదలు కావడం, తన ప్రస్థానం మాత్రం తను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే 20,000 మెజార్టీ పైగా అక్కడ నుండి ప్రారంభించడాన్ని బట్టి చూస్తే బీహార్లో ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందా, నూతన రాజకీయ పార్టీకి అక్కడ బీహార్ ప్రజలు పట్టగట్టబోతున్నారా అంటూ రకరకాల ఊహాగానాలకైతే తెరలేస్తున్నది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నితిన్ నబీన్ అంటే బీజేపీ పార్టీకి కూడా
దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక పార్టీ అధ్యక్షుడు వరుసగా అక్కడ ఉన్న పరిస్థితి కనుక 5-6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి అలాంటి స్థానం నుంచే బీజేపీకి ఒక దెబ్బ తాకిందని చెప్పుకోవచ్చు, ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. అసలే నీట్ పేపర్ అంశంతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో చూసుకోవచ్చు. ఈ నీట్ పేపర్ దేశవ్యాప్తంగా బీజేపీ కుదిపేసిన అంశం. దీని తర్వాత మరొక అంశం ఇది బీహార్ ఉప ఎన్నికదే అనే చెప్పుకోవచ్చు. అక్కడ నితిన్ సిన్హా పైన ఈ ప్రశాంత్ కిషోర్ పీకే 20,000 మెజార్టీతో భారీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇకపై అంటే తను ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ గురిపెట్టింది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే విధంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే నితిన్ నబీన్ ప్లేస్ ఉందో బీజేపీకి కంచుకోటగా భావిస్తుందో సెంటిమెంట్గా భావిస్తారో అలాంటి బాంకీపూర్ పైనే ప్రధానంగా గురిపెట్టారు పీకే. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ప్రశాంత్ కిషోర్ గురిపెట్టిన ఆ ప్లేస్లో బాంకీపూర్లో కనుక ఈ పార్టీ కనుక ప్రశాంత్ కిషోర్ గెలిచినట్లయితే దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేక వేవ్ వెళ్ళే అవకాశం ఉంది బీజేపీ పైన. అలానే బీహార్లో ప్రధానంగా తను అక్కడ ఒక రాజకీయ కొత్తగా పార్టీగా ఎదగడానికి, రాజకీయ పార్టీకి ఒక నవశకానికి నాంది పలకడానికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తను ప్రధానంగా దానిపైనే గురిపెట్టడం, దాన్నే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ఒక్క నియోజకవర్గంపైనే ప్రశాంత్ కిషోర్ పీకే వ్యూహాలను పన్నుతూ అక్కడి నుండి బరిలో దిగారు. అలానే జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కనుక ఆ పార్టీ అధ్యక్షుడిగా తను అక్కడి నుండి తను ఏదైతే టార్గెట్ పెట్టుకుని వెళ్ళారో దాన్ని సాధించారు. దీంతో బీజేపీకి అక్కడ బీహార్ ప్రజలు అంటే గతంలో చూసుకోవచ్చు, గతంలో 2 పార్టీలు చూసుకోవచ్చు. అక్కడ లాలూ ప్రసాద్ వర్సెత్ నితీష్ కుమార్, తర్వాత బీజేపీ నితీష్ కుమార్తో కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక పార్టీ ఆవశ్యకత ఉన్నదని చెప్పకనే చెప్పుకోవచ్చు బీహార్లో అనేది. ప్రధానంగా అలాంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది బీహార్ ప్రజల్లోకి అని, అటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంకేతం వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ మొత్తానికి ప్రశాంత్ కిషోర్ విజయం మాత్రం ఒక భారీ విజయంగా చెప్పుకోవచ్చు. అది కూడా బీజేపీ పార్టీకి మాత్రం ఇది ఒక గట్టి షాక్గా చెప్పుకోవచ్చు. విద్య గెలుపుకు జెన్సీలు కూడా ప్రభావం చూపిందని మనం అనుకోవచ్చా? మన నీట్ పేపర్ ఘటన కావచ్చు, తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు. ఆఫ్ కోర్స్ తప్పకుండా విద్య ఆ ప్రభావం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మనం ఈ నీట్ పేపర్ అంశం దేశవ్యాప్తంగా కుదిపేసింది. నీట్ పేపర్ అంశం విషయంలో జంజీ చేసిన ఉద్యమం కావచ్చు, ప్రతిపక్షాల ఉద్యమం కావచ్చు, మొత్తానికి దానికి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసే వరకు వాళ్ళ పోరాటం ఆగలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా బీహార్లో పనిచేసిందని చెప్పుకోవచ్చు. అటు దేశవ్యాప్తంగా ఇదే వేవ్ కూడా కొనసాగే అవకాశం ఉందనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ ఇది మాత్రం ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహంలో భాగంగా తను ఏదైతే బీజేపీ కంచుకోటగా భావించారో దాన్నే టార్గెట్ చేసి వెళ్ళాడు కనుక అంతే ప్రతిష్టాత్మకంగా, అంతే సీరియస్గా అదే ఒక్క నియోజకవర్గం మీద ఫోకస్ చేసి ఎప్పుడైతే నితిన్ నబీన్ అక్కడి నుంచి జాతీయ అధ్యక్షుడిగా వచ్చారో తను అక్కడ ఆ స్థానాన్ని వదులుకున్నారో దాన్ని ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఫోకస్ చేశారు. ఆ స్థానంలో గెలిచినట్లయితే ఒక పాజిటివ్ వే వెళ్తుంది దేశవ్యాప్తంగా. ప్రధానంగా బీహార్ ప్రజల్లోకి ఇది ఒక రాజకీయ కొత్త పార్టీ అవసరం అనేది ఒక సంకేతాలు వెళ్ళడానికి దోహదపడుతుందని భావించి దానికి పూర్తి స్థాయిలో తను అక్కడి నుండి మాత్రమే ఫోకస్ చేసి గెలిచిన పరిస్థితి. విద్య థ్యాంక్ యూ శేఖర్.